వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ హోమ్ స్టైల్ రెడ్ సాస్ పాస్తా. రెడ్ సాస్ పాస్తాకి కావలసిన పదార్థాలు: 1 కప్పు పాస్తా, బటర్, 2 టమాటాలు, కాశ్మీరీ చిల్లీ 4, రెండు చీజ్ స్లైసెస్, బఠానీ 1/2 కప్, ఆనియన్ 1, సన్నగా తరిమిన వెల్లుల్లి, 1 క్యారెట్, తరిమిన బీన్స్, రుచికి సరిపడా ఉప్పు, మిక్స్డ్ హెర్బ్స్. ముందుగా రెడ్ సాస్ కోసం ఒక గిన్నె తీసుకొని 1 గ్లాస్ వాటర్ తీసుకొని 2 టమాటాలు, 4 కాశ్మీరీ చిల్లీ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు పాస్తా ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు పాస్తా వేయాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. టమాటా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళు వంపేసుకోవాలి. టమాటాలు ఇలా స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టుకుంటే చల్లారిపోతాయి. పాస్తా కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి పాస్తాని కూడా స్ట్రైనర్లోకి తీసేసుకుందాము. ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు టమాటాలని ఇలా పైన తొక్కు తీసేసుకోవాలి. టమాటాలు, కాశ్మీరీ చిల్లీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేద్దాము. ఆయిల్ వేసుకుందాము. బటర్ కూడా వేసుకుందాము. బటర్ కరిగాక సన్నగా తురుముకున్న వెల్లుల్లి వేసి 1 నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగాక బఠానీ వేసుకుందాము. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్ వేసి వేయించుకుందాము. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటో, కాశ్మీరీ చిల్లీ వేసి చేసుకున్న సాస్ని కడాయిలో వేసుకొని కలుపుకుందాము.
ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గిపోయిందండి. ఇప్పుడు పాస్తా వేసేసుకుందాము. ఇప్పుడు చీజ్ స్లైసెస్ వేసేసుకుందాము. ఇప్పుడు వీటిపైన మిక్స్డ్ హెర్బ్స్ స్ప్రింకిల్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. అంతేనండి, మన చీజ్ మెల్ట్ అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాము. చూసారు కదండి, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే రెడ్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షాస్ కిచెన్.